ఐపీఎల్ 2025 క్వాలిఫైర్ 2లో పంజాబ్ కింగ్స్ టీం ముంబై ఇండియన్స్ని 5 వికెట్ల తేడాతో ఓడించి రెండోసారి ఐపీఎల్ ఫైనల్కి చేరుకుంది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్, ద లీడర్, సూపర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ తన ఫెంటాస్టిక్ బ్యాటింగ్తో పంజాబ్ టీంని ఒంటి చేత్తో గెలిపించాడు. ముంబైకి 200+ స్కోర్ సాధించి అసలు మ్యాచ్ ఓడిన చరిత్ర లేదు. అయితే ఈ మ్యాచ్తో శ్రేయస్ అయ్యర్ ఆ రికార్డ్ని తుడిపేశాడు. 18 సార్లు 200+ స్కోర్ చేసి ముంబై ఏ ఒక్క మ్యాచ్లో ఓడింది లేదు. సో దీంతో ముంబై ఇండియన్స్ విజయం లాంఛనమే అనుకున్నారు. బట్ అయ్యర్ తన ఎక్సలెంట్ బ్యాటింగ్తో పంజాబ్ కింగ్స్ టీంని గెలిపించాడు. క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ చేతిలో భారీ ఓటమిని ఎదుర్కొన్న వి లాస్ ద బ్యాటిల్ బట్ నాట్ ద వార్ అనే స్టేట్మెంట్ ఇవ్వగా ముంబై ఇండియన్స్తో ప్రెజర్లో బ్యాటింగ్ చేసి దాన్ని నిరూపించాడు. అసలు ఎక్స్పెక్టేషన్స్ లేని టీంని అందరూ ఆశ్చర్యపడే విధంగా 2014 తర్వాత ఫైనల్కి తీసుకొచ్చాడు. దాదాపు సగం మంది ఇండియన్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉన్న పంజాబ్ కింగ్స్ టీంని ఫైనల్కి తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. శ్రేయస్ అయ్యర్ తన సూపర్ బ్యాటింగ్తో వరల్డ్ బెస్ట్ బౌలర్ అయిన బుమ్రా యార్కర్స్ని, బోల్ట్ వేసిన యార్కర్స్ని బౌండరీలుగా మలచడం అనేది అవుట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పాలి. వర్షం చాలాసార్లు ఇబ్బంది పెట్టడంతో మ్యాచ్ ఆలస్యంగా స్టార్ట్ అయింది. టాస్ గెలిచిన పంజాబ్ టీం ఫీల్డింగ్ తీసుకుంది. పంజాబ్ కింగ్స్ బౌలింగ్లో మంచి స్టార్ట్ అందించింది. రోహిత్ శర్మని మార్కస్ స్టోయినిస్ తొందరగానే అవుట్ చేశాడు. ఇక 1 డౌన్లో వచ్చిన తిలక్ వర్మతో కలిసి మరో ఓపెనర్ బ్యాట్స్మెన్ బేర్స్టో రెచ్చిపోయాడు. బేర్స్టో 38 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. వీరిద్దరు కలిసి టీంకి 51 రన్స్ పార్ట్నర్షిప్ అందించారు. ఇక తర్వాత తిలక్తో కలిసి స్కై మరోసారి ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో 44 రన్స్ సాధించగా తిలక్ వర్మ కూడా 44 రన్స్ సాధించాడు. వీరిద్దరూ కలిసి టీంకి 7 ఓవర్స్లోనే 72 రన్స్ పార్ట్నర్షిప్ అందించారు. తిలక్ వర్మ అండ్ స్కై బ్యాటింగ్ చేస్తున్న టైంలో ముంబై ఇండియన్స్ ఈజీగా 220+ రన్స్ సాధించడం ఖాయంగానే కనిపించింది. కానీ యుజ్వేంద్ర చాహల్ క్రూషల్ వికెట్ అయిన సూర్యకుమార్ యాదవ్ నట్ చేసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసి టీ20 క్రికెట్లో తానెంత ఇంపార్టెంటో నిరూపించాడు. తర్వాత తిలక్ వర్మ కూడా టాప్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. వీరిద్దరూ వెంటనే అవుట్ అవ్వడం, బ్యాటింగ్కి వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫెయిల్ అవడంతో ముంబై రన్ రేట్ పడిపోయింది. అయితే చివర్లో నమందీర్ 15 బంతుల్లోనే 37 రన్స్ చేయడంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకి 203 రన్స్ సాధించింది. ఇక బౌలింగ్లో పీబీకేఎస్ మెయిన్ బౌలర్ అయిన హర్షదీప్ సింగ్ ఫెయిల్ అయిన కైల్ జేమిసన్ సూపర్ బౌలింగ్తో 4 ఓవర్లలో 30 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీయగా ఒమర్జాయ్ పరుగులు ఇచ్చిన 2 వికెట్లు తీసుకున్నాడు. చాహల్ కూడా 4 ఓవర్లలో 39 రన్స్ మాత్రమే ఇచ్చి క్రూషల్ బ్యాట్స్మెన్ అయిన స్కైని అవుట్ చేశాడు. ఇక బ్యాటింగ్కి దిగిన పంజాబ్ ఓపెనర్స్ త్వరగానే అవుట్ అయ్యారు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 6 పరుగులకే అవుట్ అవగా ప్రియాంశ్ ఆర్య 10 బంతుల్లో 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే ప్రెజర్లో ఉన్న పంజాబ్ టీంని జోష్ ఇంగ్లీష్ ఎక్సలెంట్ బ్యాటింగ్తో గేమ్ మొత్తాన్ని చేంజ్ చేశాడు. బుమ్రా పవర్ ప్లేలో వేసిన ఓవర్లో ఏకంగా 20 రన్స్ సాధించి ముంబై బౌలర్ల కాన్ఫిడెంట్ మొత్తాన్ని పోగొట్టాడు. తన ఫెంటాస్టిక్ బ్యాటింగ్తో 21 బంతుల్లోనే 38 రన్స్ సాధించాడు. ఇక నెక్స్ట్ జోష్ ఇంగ్లీష్ అవుట్ అయిన శ్రేయస్ అయ్యర్ నెహల్ వదీరాతో కలిసి ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ కలిసి టీంకి ఏకంగా 84 రన్స్ పార్ట్నర్షిప్ని అందించారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ని కాసేపు పక్కన పెడితే మరో బ్యాట్స్మెన్ నెహాల్ వదీరా మరోసారి ఎక్సలెంట్ బ్యాటింగ్తో ముంబై బౌలర్స్ని ఆడుకున్నాడు. వదీరా 29 బంతుల్లోనే 48 రన్స్తో టీంకి ఇంపార్టెంట్ నాక్ ఆడాడు. అయితే ముంబై బౌలర్స్ మధ్యలో పొదుపుగా బౌలింగ్ వేసి పంజాబ్ కింగ్స్ని కంట్రోల్ చేశారు. షార్ట్నర్ తన సూపర్ బౌలింగ్తో ముంబైని మ్యాచ్లోకి తీసుకొచ్చాడు. అయితే హార్దిక్ మధ్యలో లూజ్ ఓవర్తో మళ్లీ పీబీకేఎస్ మ్యాచ్లోకి వచ్చింది. ఇక కెప్టెన్ అయ్యర్ 13th ఓవర్ దాకా వికెట్ కాపాడుకుంటూ ఆడి తర్వాత రెచ్చిపోయాడు. టాప్లీ వేసిన 13th ఓవర్లలో వరుసగా 3 సిక్స్లు బాదాడు. ఇక అక్కడి నుండి శ్రేయస్ అయ్యర్ అస్సలాగలేదు. 19th ఓవర్లో ఏకంగా 4 సిక్స్లు బాది మ్యాచ్ని ముగించి పంజాబ్ని ఫైనల్కి తీసుకెళ్లాడు. బౌలింగ్లో ముంబై ఇండియన్స్ మెయిన్ బౌలర్ బుమ్రా ఫెయిల్ అవ్వడం, ఎకనమీగా బౌలింగ్ వేసిన శాంట్నర్కి కేవలం 2 ఓవర్లు మాత్రమే ఇవ్వడం, అశ్విని కుమార్ 2 వికెట్లు తీసినా భారీగా రన్స్ ఇవ్వడం, వరస్ట్ ఫీల్డింగ్తో ఇంపార్టెంట్ క్యాచ్లు వదిలేయడంతో ముంబై మ్యాచ్ని ఓడిపోయింది. పంజాబ్ క్వాలిఫైర్ 1లో ఓడి కసిగా ఆడి మ్యాచ్ని గెలిచి సెకండ్ టైం ఐపీఎల్ ఫైనల్కి చేరుకుంది. ఇక ఫైనల్లో తలపడే పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ 2 టీంలకు ఒక్క ట్రోఫీ కూడా లేదు. సో దీంతో ఐపీఎల్లో కొత్త టీం 18 సంవత్సరాల తర్వాత ట్రోఫీని సాధించబోతుంది. చూద్దాం ఏ టీం తన 18 ఏళ్ల కలని సాధిస్తుందో అని. ఆర్సీబీ, పంజాబ్ టీంలలో ట్రోఫీ ఎవరు సాధిస్తారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.